అసలు నైపుణ్యతకి నైపుణ్యత ప్లస్కి తేడా ఏంటి? నైపుణ్యత ప్రోగ్రామ్ సివిక్ సెంటర్లో ముందు మనం లాంచ్ చేసినప్పుడు ఆన్సర్ రైటింగ్, చాలా మంది స్టూడెంట్స్కి ఆన్సర్ రైటింగ్ లేకుండా లేకపోతే ఒక ప్లాట్ఫామ్ లేకుండా ఉండేటప్పుడు సివిక్ సెంటర్ నైపుణ్యత ప్లాన్తో వచ్చి డైలీ ఆన్సర్ రైటింగ్ చేయడం ఎలా, దాని యొక్క అవుట్కమ్ ఏంటి అనేది మనము లాస్ట్ టైం ఇవ్వడం వల్ల ఒక ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్తోనే మనం దాదాపు మోర్ దాన్ 140 ర్యాంక్స్ అనేది వచ్చింది. అప్పుడు మనం ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు లాస్ట్ టైం స్టూడెంట్స్తో సార్ ఒక స్ట్రక్చర్డ్గా ఒక లాంగ్ టర్మ్గా మెంటర్షిప్ కూడా ఉంటే బాగుంటుంది, చదివేటప్పుడు కానీ ఆన్సర్ రైటింగ్ చేసేటప్పుడు కానీ కొన్ని ప్రాబ్లమ్స్ వస్తుంటాయి, అది మెంటర్తో అడిగి మేము తెలుసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను రాసేది సరిపోతుందా, ఇంకా ఏమన్నా వాల్యుయేషన్ చేసుకోవాలా, అసలు జాగ్రఫీలో మ్యాప్స్ వేయాలా, పాయింట్ ఫార్మేట్లో రాయాలా, ఇట్లాంటి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. కాబట్టి ఇప్పుడు ఈసారి ఏం చేస్తున్నామంటే స్టూడెంట్స్ ఇచ్చిన ఫీడ్బ్యాక్ దాంతోపాటు ఇంకా ఏం చేస్తే మనకి మంచి స్కోర్ వస్తుంది అనేసి నైపుణ్యత ప్లస్ ప్రోగ్రాంలో ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్తో పాటు మెంటర్షిప్ అనేది కూడా మనము ఈ నైపుణ్యత ప్లస్లో మనము ఇంక్లూడ్ చేస్తున్నాం.